బయోపిక్స్కి ఉండే ఆదరణ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తగదు. అందుకే సినీ, క్రీడా, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఓ వెలిగిన వారి బయోపిక్స్ని తెరకెక్కిస్తూ ఉంటారు మేకర్స్. లేటెస్ట్గా మరో వీరుడి బయోపిక్ రాబోతోంది. అది కూడా బడా ప్రొడ్యూసర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావటం మరింత ఇంట్రెస్టింగ్. శాకాహారి, ఆంజనేయ స్వామి భక్తుడు, ఆ జన్మ బ్రహ్మచారి, సంపాదన మొత్తం దాన ధర్మాలకే వెచ్చించిన వీరుడు కోడి రామ్మూర్తి. ఈయన జీవితాన్ని తెరకెక్కించడమే తన కళ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. దీంతో త్వరలోనే కోడి రామ్మూర్తి బయోపిక్ అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. ప్రస్తుతం తండేల్ సక్సెస్ అయిన ఆనందంలో ఉన్న అల్లు అరవింద్ శ్రీకాకుళం సక్సెస్ మీట్లో ఈ ప్రకటన చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార కుటుంబాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్ రూపొందించాడు డైరెక్టర్ చందు మొండేటి. దేశభక్తి, లవ్, ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన తండేల్కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ థ్యాంక్ యూ మీట్ శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించారు. నాగ చైతన్య, సాయి పల్లవి, చందు మొండేటి, అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అరవింద్ శ్రీకాకుళం ప్రాంతానికి కోడి రామ్మూర్తి బయోపిక్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంకు చెందిన రామ్మూర్తి నాయుడు 1883 నవంబర్ 3న జన్మించారు. చిన్నప్పటి నుంచే వ్యాయామంపై మక్కువ పెంచుకొని అందులో రాటుదేలారు. స్కూల్కి వెళ్లకుండా నిత్యం వ్యాయామాలు చేసే రామ్మూర్తి నాయుడు వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజచెరువు వద్ద ఎక్కువ సమయం గడిపేవారట. 1/2 కిలోమీటర్ పొడవైన చెరువుని ఆగకుండా 5 సార్లు ఇదేసేవారట. రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలోనే ఓ సాధువు మంత్రోపదేశం చేశారని, అప్పటి నుంచి దైవచింతన కలిగిందని స్థానికులు చెబుతారు. ఆ సాధువు వద్దే వాయుస్తంభన, జలస్తంభన విద్యను నేర్చుకున్నారట. మద్రాస్ వ్యాయామ కళాశాలలో చదువుకున్న రామ్మూర్తి నాయుడు అదే కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరారు. వ్యాయామంతో పాటు వాయుస్తంభన, జలస్తంభన యోగాలు నిష్ణాతులయ్యాడు. ఆ తర్వాత ఓ సర్కార్ కంపెనీ మొదలుపెట్టి తన గుండెలపై 1.5 టన్నుల బరువుని మోసి ప్రేక్షకులకి పెద్ద షాక్ ఇచ్చారు. ఏనుగుని ఛాతిపై ఎక్కించుకోవటం, ఇనుప గొలుసులు తనకు కట్టుకొని వాటితో కార్లు లాగటం లాంటి విన్యాసాలు చేసేవారు. కేవలం మన దేశంలోనే కాదు, చైనా, జపాన్, బర్మా వంటి దేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఓసారి బర్మాలో రామ్మూర్తి నాయుడిపై హత్యాయత్నం జరగటంతో విదేశాల్లో ప్రదర్శనను నిలిపివేశారు. కలియుగ భీముడు, జగదేక మల్లుడు, ఇండియన్ హెర్కులిస్, మల్ల మహామార్తాండ, ఇండియన్ శాండో, ఆధునిక భారత సర్కస్ పితామహుడు, ఇవి వివిధ సందర్భాల్లో ప్రముఖులు కోడి రామ్మూర్తి నాయుడికి ఇచ్చిన బిరుదులు. శాకాహారి అయిన రామ్మూర్తి నాయుడు ఆంజనేయుడి భక్తుడు. ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయిన ఆయన తన సంపాదనలో ఎక్కువ భాగం విరాళాలు ఇచ్చారు, దాన ధర్మాలు చేశారు. భారత స్వతంత్ర పోరాటానికి కూడా ఎంతో సాయం చేశారు. 1942లో 59 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఇలాంటి యోధుడి జీవిత గాథను బయోపిక్ గా తీసుకురావాలనుకుంటున్నారు అల్లు అరవింద్. ఇప్పటికే ఆయన జీవితంపై మొత్తం స్టడీ చేశామని, సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ రూపొందిస్తామని చెప్పారు. అల్లు అరవింద్ ప్రకటనపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.